హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో సో టోటల్గా ఆన్లైన్లో మనకి ఎలాగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ టోటల్గా ఎగ్జామ్ అనేది అటెండ్ ఎవరైతే అవుతున్నారో సో క్వశ్చన్ పేపర్ విధానంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఆప్షన్స్లో ఎలాంటి మనకి మిస్టేక్స్ చేయకుండా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో ముందు మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. చెకింగ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ బయోమెట్రిక్ అయితే ఉంటుంది, నెక్స్ట్ మీ యొక్క ఫోటోగ్రఫీ అనేది డైరెక్ట్గా అక్కడైతే ఫేస్ అయితే తీస్తారు అండ్ నెక్స్ట్ మీకు సిస్టమ్ అనేది అలౌట్ చేయడం అయితే జరుగుతుంది. సిస్టమ్ అలౌట్ చేసిన తర్వాత మీకు పలానా సిస్టమ్ నెంబర్ అయితే ఉంటుంది. సిస్టమ్ నెంబర్లో ఇక్కడ మీకు చూపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, తర్వాత మీకు ఫోటో అనేది కూడా క్యాప్చర్ ఏదైతే చేశారో అట్ ద టైమ్ ఆఫ్ ద స్పాట్లో ఆ ఫోటో అనేది విజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ లాగిన్ దగ్గర మ్యాక్సిమం అందరికీ కూడా మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలని ఇన్విలేషన్ వాళ్ళైతే మీకు టోటల్గా గైడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు పాస్వర్డ్ అనేది మ్యాక్సిమం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది రీలోడ్ అయ్యి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. టోటల్గా మీకు టైం ఎంత ఉంది అండ్ టోటల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మీకు వైట్ కలర్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు నాట్ విజిటెడ్ అని. ఒకవేళ మీకు ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నట్టయితే మీరు ఆన్సర్ చేయలేదు, నాట్ ఆన్సర్డ్ అని. ఒకవేళ గ్రీన్ కలర్లో చూపించినట్టయితే మీరు ఆన్సర్ చేశారని. ఒకవేళ పర్పిల్ కలర్లో చూపించినట్టయితే ఆన్సర్ చేశారు కానీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టారని. సో ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ మేము క్లిక్ చేసిన తర్వాత మీకు చూజ్ యువర్ డిఫికల్ట్ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. సో ఇంగ్లీష్ తెలుగు అయితే అడుగుతుంది. మ్యాక్సిమం ఇంగ్లీష్ పెట్టేసుకోండి, ఎందుకంటే మీకు రెండు ఆప్షన్స్ కూడా చూపిస్తాయి అనమాట. కింద ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది, ఆ డిక్లరేషన్ ఫామ్ మీద ట్యాప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ ట్యాప్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో నేను డెస్క్టాప్ మోడ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మీకు అక్కడ ఆ విధంగా మాత్రమే ఉంటుందన్నమాట. సో టోటల్ పైన ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫోటో క్యాప్చర్ ఫోటో అనేది ఉంటుంది అండ్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి టైమింగ్ అనేది కూడా రన్ అవుతుంది. ఇక్కడ మనకి టైమింగ్ అనేది కూడా సేమ్ అదే విధిగా 150 ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అయితే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే లాగిన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ మేనర్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే పైన ఇక్కడ చూసుకొచ్చి నాకు క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా చూపిస్తాయి. మీకు మ్యాథ్స్లో కానీ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ పేపర్ మేనర్ ఎందుకు చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఏంటంటే జస్ట్ ఎలా ఇచ్చాడు, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది. ఇక్కడ టోటల్గా మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు. మీరు ఈ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకొని మొత్తం టోటల్గా క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. అంటే ఒక 20 minutes దీనికైతే కేటాయించండి, ఓకేనా. సో ఈ 20 questions అంటే ఈ 20 minutes కూడా ఈ క్వశ్చన్స్కి మీరు కేటాయిస్తున్నట్టయితే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అండ్ టోటల్గా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది రావడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకున్న ప్రాసెస్ అయితే ఇదనమాట. సో క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు చూపిస్తుంది అనాలిటిక్ అబిలిటీ అని చూపిస్తుంది, మ్యాథమెటిక్స్ చూపిస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మీకు చూసుకోవచ్చు. అయితే క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ మనకి చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1లో మనకి టోటల్గా 4 ఆప్షన్లు చూపిస్తాయి, 1 2 3 4. ఈ 4 ఆప్షన్లో అంటే ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఇస్తారు, ఒక ఆన్సర్ అనేది కరెక్ట్. ఆ ఒక్క ఆన్సర్ అనేది మీరు ఐడెంటిఫై అయితే చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు నేను నాట్ ఆన్సర్ అంటే క్వశ్చన్ ఓపెన్ చేసి నేను ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేను సెకండ్ది రైట్ అనుకుంటున్నాను, అంటే దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్లూ కలర్లో చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కానీ క్లిక్ చేసినట్టయితే ఆప్షన్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ఇందులో నేను ఫస్ట్ క్వశ్చన్ రైట్ అనుకుంటున్నాను, అంటే సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ రైట్ అనుకుంటున్నాను. సో చూజ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీరు రెస్పాన్స్ అంటే మీరు పెట్టిన ఆప్షన్ ఆల్రెడీ పెట్టేశారు కానీ అది కరెక్ట్ కాదు, రెస్పాన్స్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే ఆ రెస్పాన్స్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ దీని కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఆన్సర్ అనేది పెట్టుకుంటారు. కాకపోతే ఆ ఆప్షన్లో
అంటే ఇప్పుడు పలానా క్వశ్చన్లో ఆ క్వశ్చన్ అయినా తప్పు అయి ఉండాలి, లేదా మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏదైనా మీకు అర్థం అవ్వకపోయినా లేదా మిస్టేక్స్ ఏమైనా ఉండే ఆప్షన్, అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఏమైనా ఫుల్గా కంప్లీట్గా లేదు లేదా క్వశ్చన్లో ఏమైనా మిస్టేక్ ఉంది అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కానీ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తుంది పర్పుల్ కలర్లో ఆన్సర్ అండ్ మార్కర్ ఫర్ రివ్యూ విల్ బీ ఆల్సో ఇవాల్యుయేటెడ్. అంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చూస్ చేసుకున్నా కూడా మీకు అది రైట్ అయితే ఆన్సర్ అనేది మార్క్ యాడ్ అవుతుంది. అండ్ ఒకవేళ అది కన్సిడర్ అవ్వకపోతే ఏమైనా తప్పు ఉంటే అది మీకు రివ్యూ పడుతుంది అనేది కూడా చూపిస్తుంది. అంటే ఇది మనకి మీకు ఓకే అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికైతే ట్రై చేసుకోండి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని అయితే మనకు ఉన్నాయో టోటల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అనాలిటిక్ అబిలిటీలో టోటల్గా 75 అయితే ఉన్నాయి. ఈ 75 మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ 75 అనేది లేదు, ముందుగానే మీరు మ్యాథమెటిక్స్లో మీరు గ్రిప్ ఉంటే ఇదైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఏదైతే నేను చూస్ చేశానో దాన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఉంది, సో ఇది నేను ఓపెన్ చేశాను. ఇందులో నేను ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మేము క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. థర్డ్ ఆప్షన్, సిక్స్త్ ఆప్షన్, మీకు నచ్చిన ఆప్షన్, అంటే మీకు నచ్చిన క్వశ్చన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 19 నేను క్లిక్ చేశాను, 19 చూపిస్తుంది. ఒకవేళ 26 ఓపెన్ చేశాను, 26 చూపిస్తుంది. 27 చూపిస్తుంది, 27. గుర్తుపెట్టుకోండి, టైం అయ్యే వరకు మీరు ఎన్నైనా సరే, అంటే మీరు పెట్టినవి ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సో టైం ఉన్నంత వరకు యూటిలైజ్ చేసుకోండి. టైం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఎవ్రీ మార్క్ అనేది మనకి వెరీ వెరీ ఉపయోగపడుతుంది, వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని ఆన్సర్స్ అని ఖచ్చితంగా అటెంప్ట్ చేసుకోండి. అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. అంటే మీకు ఇచ్చిన టైం వరకు, ఇక్కడ టైం లైన్ లెఫ్ట్ వరకు మీరు వెంటనే అప్లై చేసి మేము వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్ మినిట్ వరకు మీరు ఉండి కంప్లీట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా మీరు ఆప్షన్స్ ఏవైతే చూస్ చేశారో అవి సబ్మిట్ అయినట్టు. ఓకేనా. సో ఆప్షన్స్కి సంబంధించి మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఈ 37,000 మెంబర్స్ ఎవరైతే ఉంటారో, సో ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ అనేది ఐసెట్లో ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ అనేది ఒకసారి అటెంప్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా చాలా మటుకు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల ఓకే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక ఐడియా వస్తుందని అయితే అనుకుంటున్నాను. అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రాసెస్ అన్నమాట. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.